వీళ్ళు గడ్డాలు చూస్తున్న భయం వేస్తుందిరా. మేము ధైర్యం ఉన్నావురా, మాకు లేదంటే భయం. ఆ స్మగ్లర్ సీన్ గడ్ చేసిన పనికి మనం ఇరుక్కున్నాం కదరా. ఏమైనా చెప్పారా? చెప్పట్లేదన్నా. రాయ్ ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళారు? అయ్యా మీ గడ్డాలకు గుడ్ మార్నింగ్ అయ్యా. నిజంగా మాకు తెలీదయ్యా, మా ఆవిడ మీద ఒట్టు. తెలీదు? తెలీదయ్యా. నువ్వేంట్రా ఎంత కొట్టినా ఏడవట్లేదు అరవట్లేదు? సింహం అర్థించదురా. అదే నీకు అండి, మీరు కుక్కను కొట్టినట్టు కొట్టండి, సౌండ్ బయటకు తొట్టండి. రేయ్ 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, అప్పటికి చెప్పకపోతే ఇక్కడే గొయ్యి తీసి పేగల దాకా పాతేస్తారండి. పీకలు మాత్రమే పాతేస్తాం. రండ్రా. ఎక్కడ మా జనకమ్మా? నీ అబ్బా అయిపోతారు రే. శబాష్ మాస్టర్, ఒక్కొక్క దెబ్బకి శరీరం సుర్రమంతున్నా ఫేస్ లో రియాక్షన్ నీళ్ళు. అదే ఫ్రెస్టేజ్ అంటే. ఈ సిచ్యువేషన్ లో కూడా ఈగో ఎందుకండి మీకు? ఆ ఈగో ఉంటే హ్యాపీగా నవ్వలేరు, హ్యాపీగా ఏడవలేరు. నా మాట నా ఈగో వదిలేండి, మీకు దండం పెడతాను. బాబు చూసారా మాస్టర్, ఈగో వదిలేస్తే అంతే హ్యాపీగా ఎడుతున్నారు. ఇదేంటాడు బాబు? మళ్ళీ మీరేంటంటే తంతరా. అరే గిరి, మన స్టేట్ దాటేసావరా? మనల్ని ఎవ్వరేం పేకలేరు. రేయ్ ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? ఏంటండి ఇంత నీ సోత్రమో మీద పడి కొట్టేస్తున్నారా? వీళ్ళు ఆడితే ఎందుకు చెప్తారు నాన్న? ఏంట్రా ఇంతకు ముందు ఎంత కొట్టినా అసలు సౌండ్ లేదు, ఇప్పుడేంట్రా ఇలా ఏడుస్తున్నావు? అసలు ఈ క్యారెక్టర్ ఏంట్రా అన్నా? అసలు వీడేంటో అర్థం కావట్లేదనా, చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఏమండి నువ్వు కొంచెం ఆగు. ఉండండి సార్, అమ్మగారు ఏదో పాపం చెప్పడానికి వచ్చారు కదా, ఆవిడ చెప్పనివ్వండి. ఫ్యామిలీ లేడీస్ కి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏంటి? అతనేనండి, నిన్న జానకికి ఏదో చెప్పి తీసుకెళ్ళాడు. నీకు దండం తల్లి, నువ్వేదో చెప్పి కాపాడతావు అనుకుంటే సెకండ్ రౌండ్ కి లీడ్ ఇచ్చావేంటమ్మా? సార్ ఆ చంటిగాడు ఏదో గిఫ్ట్ ఇస్తానంటే తీసుకెళ్ళావు సార్, ఇలా జరుగుతుందని మాకేం తెలుసు సార్. పైగా అమ్మాయి మా చంటికల్లో వచ్చేస్తుందండి. ఈడు లవ్ చేస్తాడండి. అవునండి, అమ్మాయి ఇష్టపడి వెళ్ళింది. మాస్టారు చెప్పండి మాస్టారు. రేయ్ ప్రతిదానికి నన్ను నిల్వలు చేశారంటే పీక్ కొరికి చంపేస్తా. సార్ నువ్వు వెళ్ళు. ఆపండి ఆపండి. సార్ సార్ ఏంటి సార్? లవ్ బర్డ్స్. ఇంట్లో లవ్ బర్డ్స్ పెట్టుకుంటారు కానీ మరి లవర్స్ ఫ్రెండ్స్ సార్ డివైడ్ చేయాలనుకుంటారు. రేయ్ ఆ పక్షులను వదిలే. అలాగేనా? బాగా చెప్పారు మాస్టర్. మేం చేసింది కూడా అదే కదా సార్, మమ్మల్ని ఎందుకు సార్ కొడతారు? అరే పోదాం పదండి రా. రేయ్ మీరు చేసింది ఇది ఒకటేనారా? నిజం చెప్పేంత వరకు కొట్టండి రా వాళ్ళని. ఏంటి సలీం భాయ్, అందరూ అంత హ్యాపీగా ఉన్నారు, మేడం చూస్తే మెరిసిపోతున్నారు, కోట్లు వచ్చేస్తున్నాయనా? మరి నా సంగతి ఏంటి? ముందు పార్టీయా పర్సంటేజా? పార్టీ ఆ తర్వాత పర్సంటేజ్. పెట్టేయండిరా. బుజ్జిముండు మెరిసిపోతుంది, రెడీగానే పెట్టేశారనమాట. మరి గ్లాసు లేదో, స్టఫ్ లేదో, సోడా లేదో. సోడా కూడా లేదంటే ఇదేదో తేడాగా ఉంది. ఏమీ లేకుండా పార్టీ ఏంటి భాయ్? తాగరా. కనీసం రెస్పెక్ట్ కూడా లేదా? లేదు, మూసుకుని తాగు. ఇక్కడ ఏదో జరిగినట్టుంది, నాతో కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా. తాగో. అర్థమైంది. ఇప్పుడు నేను ఈ రా తాగపోతే నువ్వు నా రక్తం తాగుతావు. బాటిల్ కిందకి దిగిందో బుల్లెట్ ని బుర్రలోకి దిగుద్ది. ఎందుకు దింపుతా? నీ మీద వీణ్ణి తీసుకెళ్లి స్టేషన్ బయట పడేయండి, అందరితో పాటు వీణ్ణి కూడా చంపేద్దాం. నువ్వెలా వచ్చావు? అందరూ నిద్రపోతున్నారు, వాళ్ళు లేచలో మనకి చెల్లిపోతాం, లేకపోతే తెల్లారిందంటే మన జీవితాలు తెల్లారిపోతాయి. అంటే ఏంటి?
తెల్లారుజామున వెళ్దామా? నా కర్మ లేదు, పొద్దున్న లేచి ఇడ్లీలు తిని బాయ్ జాని బాయ్ చెప్పేద్దాం. చెప్పు భయ్యా దేనికి? చుచ్చుకోదా పదా. నీకు రూట్స్ కరెక్ట్ గా తెలుసా? ఇలా 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 రండి ఇలా. మీ ఇద్దరం మీ ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు ఎంత ఉపకారం చేస్తున్నానో తెలుసా? ఇలా రండి ఇలా, ఎవరు చూడట్లేదు కదా. ఓ, ఇలా ఇలా రండి. ఎక్కడికి రా? నిన్నేం చేయమంటావు చెప్పు, నువ్వేం చెప్తే అదే చేస్తా. నువ్వు అలా అంటావు గానీ ఏమీ చెయ్యవు. ట్రై చేసి చూడు. ఏం ట్రై చేస్తాం బాయ్ జాన్? వీలైతే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము చిన్న పిల్లలమని గుర్తించు. కన్విన్స్ అవ్వలేదు. సో మీ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను. భయ్యా నువ్వు ఆకు, మీకు ఎంత కావాలో మీకు ఇచ్చేస్తాను, కానీ వీడి మాత్రం వదిలేయండి. సలీం వదిలే. భయ్యా అసలు ఫ్రెండ్ అంటే నువ్వు భయ్యా. నీ ప్రాణాలు రిస్క్ లో పెట్టి నన్ను కాపాడావా? మేడం నేను నిజంగానే మీ అభిమానిని మేడం. రాత్రంతా ఆలోచిస్తే గుర్తొచ్చింది మేడం, మీరు మా టీవీలో శనివారం రాత్రి 1:30 వచ్చేవాళ్ళు. పాపతో పాయ్ పాయ్ హీరోయిన్ కదా మేడం మీరు. నా మైండ్ మార్చుకునే లోపు వెళ్ళిపో. అలాగే నికల్ పో. మేడం గుర్తొస్తే ఫోన్ చేస్తారు, మీ నెంబర్ ఇస్తారా? పోరా. వెళ్తున్నా, ఇది హీరోయిన్ కాదు, దాని అమ్మమ్మ ఇది. ఏ హీరో నువ్వు చెప్పు. నా దగ్గర డబ్బులు లేవు, కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది? బాసు బాసు బాసు. ఓహో దొంగమేయం ఏంటి తెల్లారగానే వచ్చావు? ఈడెవడో తెలుసా? ఎవడో? రాత్రి మనకి బ్యాగ్ ఇచ్చినోడు కార్ యాక్సిడెంట్ లో పోయాడు. అయితే నాకు ₹1,00,000 ఇంకా కోటెట్టి బాసు. బ్యాడ్ లక్. నువ్వు బ్యాడ్ లక్ ఏంటి బాసు? నీ మీద రావాల్సిన మర్డర్ కేసు ఆ కార్ డ్రైవర్ మీద హిట్ అండ్ రన్ కేసు కింద షిఫ్ట్ అయిపోయింది. నువ్వు ఏ యాంగిల్లో చూసినా లక్కున్నాడువే. చెప్పే యాంగిల్లో చూస్తే అది నిజమే. కరెక్టే. దొంగనేవాడు ఖాళీ సంచులతో రావచ్చు, కానీ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏం చెప్పావురా? నేను మంచి గుడ్ న్యూస్ చెప్పాను కదా, నాకు మంచి గిఫ్ట్ ఇచ్చి పంపించవచ్చు కదా భయ్యా. సరే వెయిట్ చేయి ఇక్కడ. ఏ ఈడు శనికి సన్నిల్ అంటాడు భయ్యా. ఈడి బ్యాగ్ బుధాన్ని వేసుకెళ్తే నా శవాన్ని 4 బుధాన్ని మంది మోసుకెళ్తారు, నేను మాత్రం బ్యాగ్ తీసుకెళ్ళను. Are you sure? Sure, I'm not taking this bag. బాబోయ్ ఇంగ్లీష్. బాసు ఏంటొచ్చా? బ్యాగ్ ఇస్తానన్నారు. ఆఫర్ వ్యాలిడిటీ అయిపోయిందిలే. కొంచెం ఆలోచించవచ్చు కదా. ఒరే పిచ్చి పులిహోర, ఇందాక అడిగితే వద్దన్నా. నేనెంత పులిహోరగాడినో ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడే అర్థమైందా? మరీ అంత ఎక్సైట్ అయిపోకు. ఓ దొంగగా చెప్తున్నాను, చెప్పు. అయ్యి దొంగ నోట్లు. దొంగ నోట్లు చాలా మంది కేసు కింద నీకు 7 ఏళ్ళు 3 ఏళ్ళు పడిపోతాయి. ఈ నోట్లు ఫేకా ఒరిజినల్ అని తెలుసుకోవడం ఎలాగా? వెరీ సింపుల్. అది తెలుసుకోవాలంటే నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది. ఈరోజు నైట్ మనం అక్కడికి వెళ్తున్నాం. మనీ విత్ ఎల్. యాంటనీకి లవర్ ఉంది కదా? ఉంది జగే. దాని పేరు లావణ్య. లావణ్య. ఎల్ ఫార్ లవర్, ఎల్ ఫార్ లావణ్య. ఎస్, 25 కోట్లు దాని దగ్గర పెట్టాడు రా. అదేంట్రా ఆ దొంగ మియంగడు రా? దొంగ నోట్లని ఫిక్స్ అయ్యి బయటే ఉండిపోయాడు. మియంగడు వాడు. ఏం కావాలి సార్? బిల్లు బిల్లా ఫుల్లా? అంటే మేము ఈ రోజుకి రివర్స్ లేండి. ముందు బిల్లు తీసుకుని దాని తర్వాత ఫుల్ తీసుకోండి. ఇదిగో ఇదిగో నోట్లు బాగా చెక్ చేసుకుని బిల్ వేసుకుని ఫుల్ తీసుకురా. హే లావణ్య, మొన్న రోడ్ యాక్సిడెంట్ లో నీ బాయ్ ఫ్రెండ్ పోయాడు తెలుసా? ఎన్నో బాయ్ ఫ్రెండ్. ఓ లైట్ తీసుకో, మనకి మనీయే ఇంపార్టెంట్, మనిషి కాదు. సార్ క్యాష్. కొత్త నోట్లు ఎవరిచ్చారు? వాళ్ళు ఇచ్చారు. వాళ్ళెవరు? బ్యాంక్ మేనేజర్లా, బ్యాంక్ క్యాషియర్లా? ఒరే నీ యప్ప, వాడు నోట్లు ఇచ్చేటప్పుడు మంచి నోట్లు కాదని చెప్పాలరా నువ్వు. ఇప్పుడు వాడికి అనవసరం డౌట్ వచ్చినట్టుంది. పట్టేసినట్టవా? కొంప దొంగ నోట్లా ఏంటి? ఒరే చెక్ చేస్తున్నాడు రా. వాళ్ళ ఫేసులు చూస్తుంటే ఇవేవో ఫేక్ నోట్లని డౌట్ కొడుతుంది. అబ్బో వచ్చేస్తున్నాడు రా, వస్తున్నాడు, వచ్చేసాడు. నువ్వేం కంగారు పడకరా, రాని నేను మేనేజ్ చేస్తాను కదా. సార్
నోట్లన్నీ ఓకేనా? అంతా ఓకే సార్. అయితే ఓకే. చూసావు బాసు, వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఒకరినొకరు అతుక్కొని నిద్రపోతున్నారో. రేయ్, మనోడేమో మందు మత్తులో ఉన్నాడు, ఆ అమ్మాయి ఏమో మనం ఇచ్చిన మత్తులో ఉంది. అన్న ఇప్పుడు వాళ్ళిద్దరిని లేపి ఒకరినొకరు ఎదురెదురుగా నిలబెడితే వద్దురా, మంచి గుడి చూసి పెళ్లి చేసి అప్పుడు నిలబెడదాం. బాసు పెళ్లి అయితే ఏముంది బాసు, అంతా డల్లే. అదే ఇప్పుడు అనుకో, పెద్దల్ని ఎదిరించామనే ధైర్యం, ప్రేమను గెలిపించుకున్నామనే ఆనందం, ఒకటవుతున్నామనే సంతోషం అన్ని వెంటనే వస్తాయిగా. అలా కదరా, వాళ్ళ ప్రేమను కాపాడామని చెప్పేసి ఆనందంతో ముందుగా మన కాళ్ళు మొక్కుతారు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి మన పేర్లే పెట్టుకుంటారు. ఐ లవ్ యూ. పక్కనాపు పక్కనాపు. ఓ జానకి, బంతి పూల అమ్మ చెప్పరా. జానకి, నీకంత సిక్కు దేనికి దేనికి? దిప్పు, చేపట్టుకో. దిగమ్మా. సిస్టర్, సిస్టర్. దిగు. దిప్పుతున్నా అన్న. రామ్మా. దిగు జానకి. కుడిగాలు పెట్టమ్మా. కళ్ళిద్దరు మత్తి ఈ ఏరియా మొత్తం మందే. అదిగో. Don't worry. దిగు. ఇలారా, వెరీ గుడ్. చూడు పక్షులు, చెట్లు, నేను ఇక్కడున్నానేంటి? ఏం భయపడకు, నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నావు. నీ చంటి గడుగు నీతోనే ఉన్నాడు. మనం చాలా దూరం వచ్చేసాం. అరే చంటి, అరే పడేసారు. ఏంటి బావా? నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తావు కదరా తన్ని పెళ్లి చేసుకోవాలని. ఇదిగో తన చెప్పలోకి రాని సంటి. చూడు, అది వచ్చింది. హాయ్ జానకి, నన్ను ఎత్తుకొచ్చేసావా? నాకు తెలుసు జానకి, నేను లేకుండా నువ్వు ఉండలేవని. ఒరేయ్, చేసిందంతా చేసి ఇప్పుడు నేను ఎత్తుకొచ్చానంటావా? నేనేం చేశా? ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుకుంటారంటే ఎత్తుకొచ్చింది మేము. ఆ క్రెడిట్ మొత్తం మాకే దక్కాలి. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావ్రా? ఇప్పుడు అక్కడ నా పెళ్ళి ఆగిపోయి ఉంటుంది, మా నాన్న పరువు పోయి ఉంటుంది. అవును, జానకిని ఎందుకు ఎత్తుకొచ్చారా? నువ్వేంటి ఇలా మాడుతున్నావు? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా. ఎవర్రా ప్రేమించింది? మరి గుళ్ళో వాళ్ళు లేకపోతే చచ్చిపోతానని ఆడి కాళ్ళ మీద పడ్డావు. వాడి కాళ్ళ మీద పడింది నన్ను వదిలేమన్నా. అసలు వీళ్ళకి ఏం చెప్పావురా? అంటే జానకి, నీతో ఎలా ఉండాలనుకుంటున్నాను కొంచెం మార్చి చెప్పా. అయ్యో అయ్యో, నా మనసులో నీ మీద ఏమీ లేదురా. ఇదే కదరా గుళ్ళో నీకు చెప్పాను. ఏంట్రా ఇలా చేశారు? అయ్యో మా అయ్యేమి లేవు. చాలా రిస్క్ తీసుకొని మిమ్మల్ని ఇద్దరు లేపుకొచ్చాం. ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి. దగ్గరలో ఏదైనా గుడి ఉంటే పెళ్లి చేసేస్తాం. చెప్పేస్తాను ఎదవల్లారా. అయ్యో జానకి, దేనికి బాసు, చిన్న తప్పు చేసినట్టున్నాం. చిన్న తప్పు కాదురా, చాలా పెద్ద తప్పు చేశా. నేను అనుకోలేదురా, వాళ్ళు చెప్తుంటే ఇదంతా నిజం అనుకున్నాను. కానీ ఇంత పెద్ద బాసు, నువ్వు ఉంటే బాంబేలో కలుద్దాం. బాయ్. ఫోన్ మోగుతానే ఉంది, సచ్చినోళ్ళు ఎవ్వరూ తీయరు, ఎప్పుడు నేనే తీయాలి. హలో హలో అత్తమ్మ, నేను జానకిని. వచ్చే మొదలుస్తుందానా, ఎక్కడ చచ్చావే? పెళ్లి రోజే సిగ్గు లేకుండా ఇంట్లో నుంచి లేచిపోయి మీ నాన్న పరువు, ఇంటి పరువు మొత్తం తీసావు కదే. అత్తమ్మ, నేను చెప్పేది విను. ఒక్కసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. అసలు నీ పేరు ఎత్తడానికే మీ నాన్న ఇష్టపడటం లేదు. దరిద్ర బొమ్మ, మా అందరికి నువ్వు చచ్చినట్టే లెక్కే. ఎందుకన్నా దూకి చావే, పీడ విరగడైపోతుంది. ఎవరేది? ఇంకెవర్రా, ఆ దరిద్రం కొట్టుదే. జనక, వద్దురా, దాని పేరే ఎత్తద్దు. దానికోసం టెన్షన్ పడి చేస్తుంటే అది ఫోన్ చేసి పెట్టేస్తావా? నిన్ను లేచిపోతే నన్నంటావు ఏంటా? వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు నీకు. చాలా నార్మల్. ఆగనా, మళ్ళీ ఫోన్ చేస్తున్నావు చూద్దాం. ఆగనా, మూల పడు. హలో అమ్మ జానకి. బావా, నేను చంటి. బావా, ఎవరు నీకు బావా? నన్ను బావంటావరా? చంపేస్తారా నిన్ను? బావా, నువ్వు కొంచెం కోపంగా ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ మాట్లాడతానే. వీడేంట్రా బావా బావా అంటాడేంట్రా? నన్ను బావా అంటాడేంట్రా వీడు? గిరిగాడెక్కడా? ఆడు బండి తీసుకెళ్ళిపోయాడురా, బాంబే బుద్ధులు చూపించాడు యాదవ. అవునా? ఇప్పుడెలా? మీ ఇద్దరు ప్రేమించుకున్నారని మిమ్మల్ని కలపాలనుకున్నాం, కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎవరు చెప్పినా నమ్మరు. ఒక 4 రోజులు పోతే అక్కడ క్లైమేట్ కూల్ అవుతుంది, అప్పుడు చెప్పచ్చు. అంతవరకు కేరళలో మా తాతగారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉందాం. ఏంటి మాస్టారు మన బతుకులు ఇలా అయ్యాయి? ఏమోరా,
ఏం చెప్ప వాళ్ళు అక్కడ వలస పక్షులుగా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, ఇక్కడ మనకు పులుసు కారిపోతుంది. మా సునకం అనుకో మా కనకం అనుకుంటా. హలో ఎర్రరాజు బాగున్నావా? ఒరే చేట మొక్కవాడా నువ్వా? ఏంటి విషయాలు? చాలా మంది అక్కడ విశేషాలు చెప్పు. ఫోన్ లో మా ఆవిడండి మా ఆవిడ బొంబాయి. ఎక్కడ కనుక్కో. ఎక్కడున్నావు అమ్మా? నా కొండ గిరిగాడు ఉన్నాడు కదా, ఆడు హ్యాండ్ ఇచ్చాడు. జంటిని జానకిని తీసుకుని కేరళ వెళ్తారా? కేరళనా? కేరళలో ఎక్కడున్నావురా? చెప్తారు. ఎందుకో? ఆడు నిన్ను 4 పీకాడనుకో, నువ్వు నా అడ్రస్ చెప్పేస్తావు. ఇది నాకు అవసరమా? ఫోన్ బెటరా? అడ్రస్ చెప్పాలి. అడ్రస్ పెట్టాడు. అబ్బా సార్ 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 పట్టుకోండి సార్, సురమంతుంది. అబ్బా ఎందుకు కనుక్కోలేదు? రే పట్టలు కానీ బండికి ఇచ్చండి రా. అలాగేనా? ఎక్కడికండి? వాళ్ళు కేరళ వెళ్ళారు కదా, మనం కూడా వెళ్దాం. వాళ్ళు బొంబాయి వాళ్ళు కదా, నేను సరిగా గుర్తుపట్టలేను. ఈడైతే కరెక్ట్ గా గుర్తుపడతాడు. సార్ నాకు హిందీ వాడిని కూడా ఎక్కిరా. హలో హలో పెట్టండి. అవును, ఆగా, ఉండు, తొందరగా ఏయ్, మేము వచ్చేంత వరకు వీళ్ళకి రౌండ్ వేస్తూనే ఉండండి రా. కరోనా బాబు, కూర్చో 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 కూర్చో. 5 స్టార్ నాష్టా తెప్పించాను నీకోసం. చక్కగా తిను. ఏమేం తెచ్చావురా? స్క్రాంబుల్డ్ ఎగ్, బ్రౌన్ బ్రెడ్ టోస్ట్, అమెరికన్ బ్రేక్ఫాస్ట్. సార్ నేను కొంచెం ఫాస్ట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ కాదు సార్, నేను చెప్పేది. తినకపోతే గ్యాస్ వస్తుంది. అంత పెద్ద ఏనుగుకి వచ్చింది నువ్వెంత? ఈట్ ఫాస్ట్. ఈట్ 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 ఈట్. 2 minutes. అప్పులోలని సెటిల్ చేసి మనం మాట్లాడుకుందాం. పప్పు పాండే, చెప్పు నీకెంత ఇవ్వాలి? 7 లక్షలు బాయ్ సాబ్. 10 లక్షలు ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా? 10 లక్షలు ఎందుకు బాయ్ సాబ్? ఒకసారి నువ్వు నోరు జారావు, దూబేజీని తిట్టావు. తిడతా 4 పీకలు కానీ 3 పెంచుతారంటే పై సాబ్. పెంచింది పీకడానికే రా. ఓహో, సర్జీ దూబేజీ మై ఫాదర్. బీహార్ లో ఫస్ట్ గేమ్ పెట్టింది దూబేజీ. బీహార్ లో ఫస్ట్ కిడ్నాప్ చేసింది దూబేజీ. క్యా పాండే, ఓకేనా? సరే సార్ 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 వద్దు సార్, లీవ్ సార్. వాస్తు బేటా ठीक है. పాండే రాసుకో. మామాజీ. 10 లాఖ్ పప్పు. పప్పు పండే. నీదెంతరా? రా అంటావురా, ఎమ్మెల్యే కొడుకునే. నువ్వు మమ్మల్ని 100 అన్నావు, మేము ఫీల్ అయ్యామా? మోతీ చూ. బాంజే ఆల్రెడీ వేస్తాను మామాజీ. బాంజే రాసుకో. చలో రేపు వచ్చి మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి. సరే. ఇవాళ టార్చర్ పెట్టి రేపు రమ్మంటావా? కాఫీ డే. చూడు బాబు, డబ్బు విలువ తెలిసిన వాడిని, మంచి మర్యాద ఉన్నవాడిని ఇవన్నీ దూబేజీ నేర్పించాడు. ఎక్కువ టైం వేస్ట్ చేయకు, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. ఒక 5 కోట్లు తెప్పించు, 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సార్ నేను మీకు ఎలా చెప్పాల్సిన అవసరం లేదు. 5 crore ట్రాన్స్ఫర్, ఓన్లీ 5 crore. ట్రాన్స్ఫర్ చేయాలంటే అకౌంట్ డబ్బులు ఉండాలి సార్. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు సార్. లేవా? రూపాయి కూడా లేదా? నో సింగిల్ రూపీ. డాలర్స్ ఉన్నాయి కదా? డాలర్ డాలర్ డాలర్స్. డాలర్స్ ఓకే. సార్ 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 డాలర్స్ కూడా లేవు సార్. సరే, నీకు 5 కోట్లు అంటే కష్టంగా ఉన్నట్టుంది. పోనీ 3 ఇవ్వు. నా మూడ్ పాడయ్యే లోపు 3 తెప్పించు. సార్ అదే డబ్బులు లేవు సార్. ఐ డోంట్ హావ్ ఎనీ మనీ విత్ మీ. ఐ యామ్ బ్రోక్. క్యా బోలా రే? చిల్లి కావలేదంట, బికారంట. ఎస్ సార్, బికారి. బర్బాద్ హో గయా మే. ఓకే ఫైనల్. రే మన అప్పు ఎంత ఉందో చెప్పరా. అంటే వాళ్ళు కొట్టక ముందో కొట్టిన తర్వాత పై సాబ్. ఎంత? మొత్తం 50 లక్షలు మామాజీ. 1 ఫైనల్. సార్ 1 రూపాయి కూడా లేదు సార్. 5 లక్షలు అప్పు చేసి మరి నిన్ను వేరే గ్యాంగ్తో కిడ్నాప్ చేయించా. చీరేస్తా. పైసా ఫోన్ మా ఒక్కసారి ఫోన్ ఎత్తనివ్వండి సార్, నిజం మీకే తెలిసిపోద్ది. ఎత్తు, స్పీకర్ ఆన్ చేయి. హలో మా. పెళ్లి కూడా అయిపోయింది కదా, ప్యాలెస్ అమ్మేవా లేదా? ఇంకా 1 వీకే టైం ఉందిరా.
టైంకి డబ్బు కట్టకపోతే మీ డాడ్ 20 years ప్రిజన్ లో కూర్చోవాలి. పేమెంట్ కట్టలేదని కార్ కూడా తీసుకెళ్లిపోయారు. సర్లే టైంకి తింటున్నావా? ఇప్పుడే తిన్నానమ్మా. నా డబ్బుతో దొబ్బి తిన్నాడమ్మా. హలో హలో, ఏం చేద్దాం? చంపేద్దాం. చంపడం ఏంటి సార్? నిన్ను చంపి బీహార్లో భయం పుట్టిస్తా.